ఇళ్ళమ్మ డబ్బులు కూడా అతని చేతిలోనే ఉన్నాయి. ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా అతని చేతిలోనే ఉన్నాయి. అతని చేతిలో అతని పిల్లకి చదివిస్తాడే కదా, ఇంకేం చేస్తాడు. మరి చెప్పిన మాట వినకపోతే అతను ఏదో కోపం పడతాడు మళ్ళీ అనుకొని నేను భయపడే పిల్లకి పంపించాను. ఆ పిల్లకి పంపిస్తే సరే, ఆ పంపించడం అది ఏం చేశాడో, అతనికి ఏం పుట్టుకొచ్చిందో, ఇన్ని రోజుల వరకు బాగానే తిప్పాడు పిల్లకి. ఒక్కరోజే గ్యాప్ ఆ పిల్లకి శవంని పట్టుకొని నా చేతికి ఒప్పు చెప్పాడండి. నా చేతికి చెప్పాడు. ఇలా 10 గంటలకు ఫోన్ చేసి పిల్లకి ఒంట్లో బాగాలేదు, చాలా సీరియస్ గా ఉంది అనుకునంటే బాగానే ఉంది కదా పిల్లకి, నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ కానీ తీసుకెళ్ళావు బాగానే ఉంది, మళ్ళీ సీరియస్ ఎందుకు అయ్యింది అనుకునంటే లేదు సీరియస్ గా ఉంది అనుకుంటే ఒక్క చుట్టూ ఫోన్ ఇవ్వు, ఆ పిల్లకి ఇవ్వు, నేను మాట్లాడతాను అనుకుని చెప్పాను. అయినా సరే అతను మాట్లాడే పరిస్థితి లేదు అనుకునంటే అప్పటికి నా గుండె పగిలిపోయింది. మాట్లాడలేదు, చంపేసి మూల పడేశాడు.